టీవీ యాడ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఫలితం కెనడాలో అగ్రరాజ్యం జరుగుతున్న వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి. ఈ చర్చలు రద్దు చేయడాన్ని ట్రంప్ ప్రకటించారు. ఈ సందర్భంగా కెనడాపై నిప్పులు చెరిగారు. ఆ దేశం దారుణంగా మోసపూరితంగా ప్రవర్తిస్తుందంటూ మండిపడ్డారు. వివాదానికి కారణమైన యాడ్లో అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగాన్ సుంకాలపై గతంలో చేసిన ప్రసంగాన్ని తప్పుడు పద్ధతిలో కెనడా ప్రచారం చేస్తోందని ఆక్షేపించారు. సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు త్వరలో వెల్లడించనున్న తీర్పును ప్రభావితం చేయాలని రూపుదిద్దుతోనే ఈ యాప్ను ఆ దేశం ప్రచారంలోకి తీసుకొచ్చిందని ట్రంప్ ఆరోపించారు. కెనడాపై ట్రంప్ ఇటీవలే 35% సుంకాలు విధించారు. వివాదానికి కారణమైన యాడ్ను కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ ప్రభుత్వం రూపొందించింది. సుంకాలకు వ్యతిరేకంగా గతంలో రొనాల్డ్ రీగాన్ చేసిన పాత్ర ప్రసంగం ఆడియో క్లిప్పులను అందుబాటులో పొందుపరిచారు. అమెరికా టీవీ ఛానల్ గత వారం నుంచి ఈ వాణిజ్య ప్రకటన ప్రస్తావిస్తోంది. సుంకాల విధానాన్ని రీగాన్ తప్పుబడుతూ ప్రపంచ ఆడియో క్లిప్పులను యాడ్లో ఉన్నాయి. దీర్ఘకాలంలో సుంకాలు ఆంక్షలు అమెరికన్లకే చేటు చేస్తున్నాయని అందులో రీగాన్ పేర్కొన్నారు. యాడ్ను రీగాన్ ఫౌండేషన్ ఖండించింది. వివాదం నేపథ్యంలో ఈ యాడ్ను ఒంటారియో ప్రావిన్స్ గవర్నర్ నిలిపివేయించారు.